మరణం తర్వాత ఏమవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాపం చేసిన వారికి ఏమవుతుంది? పుణ్యం చేసిన వారికి ఏమి ఫలితం? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేది ఒక్కరే. అతనే ధర్మానికి ప్రతీక, కర్మలకు న్యాయాధిపతి, మరణానికి అధిపతి, యమధర్మరాజు. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం, యమలోకం ఎలా ఉంటుంది, ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది, మరి యముడు నిజంగా భయంకరుడా లేక న్యాయమూర్తా? ఇది స్పిరిచువల్ ఆరా 13. ఇప్పుడు ప్రారంభిద్దాం. యమధర్మరాజు సూర్యభగవానుడి కుమారుడు. అతని తల్లి పేరు సంజ్ఞ. అతనిని గరుడ పురాణలో మరణానంతర జీవితం గురించి విపులంగా వివరించారు. యముడు భయంకరుడిగా కనిపిస్తాడు. నల్లని వస్త్రాలు, దండం, గద మరియు ఎద్దు వాహనం. కాని అతను చెడ్డవాడు కాదు. అతను ధర్మాన్ని నిలబెట్టే న్యాయమూర్తి. మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? మనిషి శరీరం చనిపోతుంది, కాని ఆత్మ ఎప్పుడూ చనిపోదు. ఆత్మను యమదూతలు తీసుకెళ్తారు. ఆ తర్వాత యమలోకానికి తీసుకెళ్తారు. అక్కడ యముడు మన కర్మలను పరిశీలిస్తాడు. పాపం, పుణ్యం లెక్కలు వేయబడతాయి. ఇక్కడ ఒక ముఖ్య విషయం: ఎవరూ తప్పించుకోలేరు. పేదవాడైనా, ధనవంతుడైనా, రాజు అయినా, సాధారణ మనిషి అయినా. గరుడ పురాణ ప్రకారం యమలోకం చాలా దూరంలో ఉంటుంది. అది భయంకరంగా కనిపించినా అది న్యాయస్థానం లాంటిది. అక్కడ 28 రకాల నరకాలు ఉన్నాయని చెబుతారు. ప్రతి పాపానికి ఒక ప్రత్యేక శిక్ష. అబద్ధం చెప్పిన వారికి, దొంగతనం చేసిన వారికి, హింస చేసిన వారికి వేర్వేరు ఫలితాలు. కానీ పుణ్యాత్ములకు, వారికి స్వర్గలోక ప్రయాణం. మనుషులు పాపం చేస్తే భయపడాలి. ధర్మం పాటిస్తే యముడు కూడా భయంకరుడు కాదు. యముడు కఠినుడు, కాని అన్యాయుడు కాదు. అతను శిక్ష ఇస్తాడు, కాని అది మన కర్మల ఫలితం మాత్రమే. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మన కర్మలే మన భవిష్యత్తు ప్రతి పని లెక్కలోకి వస్తుంది. ధర్మం మార్గం ఎప్పుడూ రక్షిస్తుంది. భయంతో కాదు, జ్ఞానంతో జీవించాలి. కాబట్టి మరణం అనేది ముగింపు కాదు, అది ఒక మార్గమధ్య స్థానం. యమధర్మరాజు శత్రువు కాదు, అతను కర్మల న్యాయమూర్తి. మన జీవితం ఎలా ఉంటుందో మన ఆత్మ ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. మీరు ఈ వీడియో నుండి కొత్తగా ఏదైనా తెలుసుకున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. స్పిరిచువల్ ఆరా 13ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. తర్వాతి వీడియోలో మరొక ఆధ్యాత్మిక రహస్యంతో కలుద్దాం. ధర్మం మార్గంలో నడవండి, శాంతిగా జీవించండి. ఓం శాంతి.